ఓకే అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 7th. ఈ మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి, అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఏం చదవాలో విద్యార్థులకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ మధ్య రెండు రాష్ట్రాల యొక్క వివిధ పోటీ పరీక్షల యొక్క పేపర్ల యొక్క పరిశీలించాం. కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత ఎలా పెరిగిపోతుందో, కరెంట్ అఫైర్స్ యొక్క డిమాండ్ ఎలా ఉందో, మన విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. మరి ముఖ్య ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎన్ఎఫ్ అండి. మరి ఈరోజు న్యూస్ అండి, ఒక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సంస్థ నుండి 2025 సంవత్సరం ఆల్రెడీ జనవరి 20 నాడు WHO నుండి ఫిబ్రవరి 6 నాడు UNO మానవ హక్కుల సంస్థ నుండి 2025 ఫిబ్రవరి 7 నాడు ఈరోజండి అమెరికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి కూడా బయటికి వెళ్ళిపోయిందండి. ఆల్రెడీ ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వెళ్ళిపోయింది, WHO నుండి బయటికి వెళ్ళిపోయింది, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నుండి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజేమో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి ఎందుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళిపోయారని చెప్తే మా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ పైన మరి ఇజ్రాయెల్ పైన దర్యాప్తును ప్రారంభించింది. ఇజ్రాయెల్ తప్పు ఏమాత్రం లేదు. ఆమోస్ యొక్క తిరుగుబాటుదారుల వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాటం చేస్తుంటే ఇజ్రాయెల్పై కావాలనే ఈ యొక్క అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తు నిర్వహించింది. ఇది మాకెందుకో మంచిగా అనిపిస్తలేదని చెప్పి ఒక ఇజ్రాయెల్కు మద్దతుగా ఒక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి ఇలా బయటి సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న కంట్రీ అంటే ఈ యొక్క అమెరికా దేశం అండి. ట్రంప్ వచ్చిన తర్వాత అనేకమైన అనాలోచిత నిర్ణయాలతో ఆయన ముందుకు పోతున్నాడు. ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ హెడ్ ఆఫీస్ కూడా నెదర్లాండ్లోనే ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా నెదర్లాండ్లో ఉంది. ది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముఖ్య ఉద్దేశం మారణమ హోమాలకు వ్యతిరేకంగా, యుద్ధకాండకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల యొక్క సంరక్షణ కోసం, సభ్య దేశాల మధ్య సమస్యలపై సాల్వ్ చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఇంగ్లీష్, ఫ్రెంచి ఈ రెండు భాషల నుండి మాట్లాడతారు. మొత్తం అధికార భాషలు, కానీ ఇందులో ప్రధానంగా ఉపయోగించేది ఈ రెండు భాషలే. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో టోటల్ 125 సభ్య దేశాలు ఉన్నాయి. ఇలా అమెరికా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 124 సభ్య దేశాలు. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందండి, పాపులేషన్ దేంట్లో సెకండ్ అండి, పంచదార ఉత్పత్తిలో దేంట్లో 4th ఉంది, బ్లాక్ మనీ ఏముందండి ఇక్కడ 124. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ ఏ ఆర్టికల్ అండి, 124 ఆర్టికల్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అమెరికా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి, 124 సభ్య దేశాలు ఉన్నాయి. ఇండియాలో 124 ఆర్టికల్ ఏం చెప్తుందండి, సుప్రీంకోర్టు ఏర్పాటు. మరి 24 ఆర్టికల్ ఏం చెప్తుందండి, బాల కార్మికులకి సంబంధించింది. ప్రజెంట్లీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క చైర్పర్సన్ టొమాకో అకానే ఈమె జపాన్ కంట్రీ అండి. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుండి అడుగుతాడు సార్. ఇక్కడ ఈ మధ్యన అమెరికా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి బయటికి వెళ్ళిన తర్వాత
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సభ్య దేశాల సంఖ్య ఎంత? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇది ఏ ఇయర్లో? యాక్చువల్గా సార్ 1998లో ఒక ప్రపోజల్ వచ్చిందండి. దీన్ని 2022 జూలై 1 నాడు ఇక్కడ ఏర్పడిందండి. 2022 జూలై 1 నాడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని ఇక్కడ ప్రతిపాదించిన యొక్క సంఘటన సార్. ఈ సంస్థని ఇక్కడ ఏర్పాటు చేసిన సంఘటన టొమాకో అకానే ఇలా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క చైర్పర్సన్గా ఉంది. ఈమె జపాన్ కంట్రీకి చెందిన వ్యక్తి అండి. ఈమె ఇక్కడ ఓకే. మరి ముఖ్యంగా మరో అంశం అండి ఏంటంటే ఇక్కడ ఒక హైదరాబాద్ మెట్రోకి 8 అవార్డులు కూడా ఫిబ్రవరి 7 నాడు రావడం జరిగిందండి. 2024 సంవత్సరం కానీ బెస్ట్ ల్యాండ్స్కేప్ గార్డెన్ విభాగంలో 8 గోల్డెన్ గార్డెన్ అవార్డులు వచ్చినాయండి. ఒక రోలింగ్ ట్రోఫీ కూడా అందుకున్న యొక్క సంఘటన సార్. బ్లూ, రెడ్, గ్రీన్ లైన్లలో మొత్తం 57 మెట్రో స్టేషన్లలో అత్యుత్తమ నిర్వహణకు గాను 8 గోల్డెన్ గార్డెన్స్ యొక్క అవార్డ్స్ కూడా మన హైదరాబాదు మెట్రోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సార్. తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్స్లో హైదరాబాద్ యొక్క మెట్రోకి 8 గోల్డెన్ గార్డెన్స్ అవార్డ్స్ ఇక్కడ రావడం జరిగిందండి ఈరోజు మన హైదరాబాదు మెట్రోకి ఓకే. మరి ముఖ్యంగా సార్ ఈ నెల 20-21 తేదీలో సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో G20 దేశాల విదేశాంగ మంత్రుల మీటింగ్ జరుగుతుంది. ప్రపంచంలో లార్జెస్ట్ ఎకనమీ మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు ఇవి. ఈ సంస్థ 1999 సెప్టెంబర్ 26 నాడు ఈ సంస్థ ఏర్పడింది సార్. మొత్తం 19 సమావేశాలు ఇక్కడ 19 సమావేశాలు నిర్వహించారండి. ఇండియాలో 2023లో జరిగిందండి 18వ సమావేశం. 2024లో 19th సమావేశం బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగిందండి. రేపు 2025 నవంబర్ ఇక్కడ 22-23 నాడు G20 దేశాల యొక్క మెయిన్ లీడర్ల మీటింగ్ జరగబోతుంది సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో. ప్రజెంట్లీ G20 చైర్మన్గా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామాపోసా ఉన్నాడు. దీనికంటే ముందుగా G20 దేశాల యొక్క విదేశాంగ మంత్రులు, G20 దేశాల విద్యాశాఖ మంత్రులు, G20 దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఇలాంటి యొక్క మీటింగ్లు జరుగుతాయి. రేపు ఈ నెల ఫిబ్రవరి 21 తేదీలో జోహెన్స్బర్గ్లో G20 దేశాల మీటింగ్కు ఓకే. అమెరికా దూరం సార్. ఇక్కడ అమెరికా ఈ మీటింగ్ను బహిష్కరించింది. అమెరికా విదేశాంగ మంత్రి రుబియో మార్కు మేము పాల్గొనలేకపోతున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందుకే మేము చెప్పినట్టు వినడం లేకపోవడం వల్లే మేము ఈ మీటింగ్కు మేము రాలేకపోతున్నాం. ఈ మీటింగ్ మేము ఇక్కడ రామని చెప్పేలా అమెరికా అంటున్న సంఘటన. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు సార్. 2025 సంవత్సరం ఫిబ్రవరి 20-21 తేదీల్లో G20 దేశాల మీటింగ్కు ఏ కంట్రీ ఇక్కడ హాజరు కాలేదు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న రుబియో మార్కినా ఏ దేశానికి చెందిన వ్యక్తి ఈ టైపులో అడిగే అవకాశం సార్ ఇక్కడ ఓకే. మరొక అంశం సార్, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి ఒక ప్రపంచంలో సరికడ మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి గుర్రం సార్. ఇక్కడ ఒక తొలి జన్యు మార్పిడి గుర్రాన్ని 2025 ఫిబ్రవరి 7 నాడు అర్జెంటీనాలో సృష్టించారు సార్. ఇక్కడ అర్జెంటీనాలో సార్ ఇక్కడ ఆడపోలో ప్యూరే జూ అనే గుర్రం నుంచి తీసుకున్న
జన్యులకు కొద్దిపాటి మార్పులు చేసి మరి అశ్వాలను సృష్టించారు సార్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక జన్యు మార్పిడి చేసిన గుర్రాన్ని సృష్టించిన యొక్క దేశం అంటే అర్జెంటీనా కంట్రీ అండి. దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. లియోనల్ మెస్సీ ఈ దేశమే అండి. రేపు లేటెస్ట్ సైన్స్ నుండి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఆడ పోలో ప్యూరే జూ ఈ యొక్క ప్యూరే జూ అనే గుర్రం నుంచి తీసుకునే కొన్ని జన్యువులు తీసుకొని కొద్దిపాటి మార్పులు చేసి నూతన అశ్వాన్ని సృష్టించారు రీసెంట్లీ అండి. మరి CRISPR-Cas9 విధానాన్ని అవలంబించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తించేందుకు ఈ జన్యులో మార్పులు ఇక్కడ చేసిన సంఘటన సార్. ఈ ఇక్కడ ప్రపంచంలో తొలి క్లోనింగ్ ఎనిమల్ డాలీ అనే గొర్రె పిల్ల ఇయాన్ విల్మెట్ అనే సైంటిస్ట్ ఇక్కడ సృష్టించారు సార్. ఈ భారతదేశంలో తొలి క్లోనింగ్ జింక పిల్ల ఈవ్ అనే జింకను మన హైదరాబాదులో CCMB సంస్థ సృష్టించిందండి. రేపు పోటీ పరీక్షలో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మరో అంశం అండి. ఇక్కడ డేరియన్ గ్యాప్. ఏంటి డేరియన్ గ్యాప్ అంటే అమెరికా దేశానికి అక్రమ మార్గాల్లో ఈ యొక్క బ్రెజిల్ కంట్రీ, పనామా కంట్రీ నుండి అమెరికాకు అంటే డేరియన్ గ్యాప్ అనే ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా అత్యధికంగా వర్షారణ్యాలు, చిత్తడి నేలతో కూడుకుంది. ఈ ప్రాంతం నుండి దొంగచాటున అమెరికా దేశానికి వెళ్తుంటారు. అయితే ఈ ప్రాంతం నుండి వలసదారులు అత్యధికంగా ఈ డేరియన్ గ్యాప్ భయంకరమైన యొక్క ప్రాంతం అండి ఇది. ఈ ప్రాంతాన్ని దాటుకుంటూ అమెరికాకి వెళ్ళి అక్కడ ఉపాధి కోసం అక్కడ ఉంటుంటారు. అందుకే ఈ డేరియన్ గ్యాప్ నుండి ఎవరైతే చదువుకోనికి వచ్చి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళందరినీ అలా అమెరికా బయటికి పంపుతున్న యొక్క పరిస్థితి కూడా ఉన్న సంఘటన సార్ ఇది. చిత్తడి నేలలండి. ఈ ప్రాంతం దాటుకుంటూ వెళ్తుంటారు. విపరీతమైన వర్షాలు ఉంటాయి అక్కడ. ఆ ప్రాంతం దాటుకుంటూ వెళ్తుంటారు. సుమారు అక్కడ ఒక 40 నుండి 50 కిలోమీటర్ల యొక్క దూరం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని దాటుకొని ఇక్కడ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తుంటారండి. రేపు పోటీ పరీక్షలు నడతాడు. డేరియన్ గ్యాప్ ఇది ఎందుకు వార్తలకు వస్తుంది? ఈ టైపులో అడిగే అవకాశం సార్. ఒక 2025 సంవత్సరం అండి. ఇక్కడ ఫిబ్రవరి 7వ తేదీ నాడు ప్రపంచంలో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఉగాండా దేశం అండి ఒక సుడాన్ జాతి ఎబోలా వైరస్ లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ మొట్టమొదటి క్లినికల్ ట్రయల్ని ప్రారంభించారండి. ఇక్కడ 2025 సంవత్సరం ఫిబ్రవరి 7 నాడు దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కడ ఒక ఎబోలా ఇక్కడ ఒకే సుడాన్ జాతి ఎబోలా యొక్క వైరస్ యొక్క నిర్మూలన కోసం వ్యాక్సిన్ ప్రారంభించారు. వ్యాక్సినేషన్ క్లినికల్ ట్రయల్ను ప్రారంభించారు. అంటే ఉగాండా కంట్రీ సార్. యాక్చువల్గా సార్ ఇది 1976లోనే ఆఫ్రికా ఖండంలో గినియా దేశంలో ఆఫ్రికా ఖండంలో గినియా దేశంలో ఈ ఎబోలా నదీ తీరాన మొట్టమొదటిసారిగా ఎబోలా వైరస్ను గుర్తించారండి. 1976లో ఈ ప్రపంచంలో తొలిసారిగా ఎబోలా వైరస్ను గుర్తించింది గినియా కంట్రీలో. జీకా వైరస్ను గుర్తించింది బ్రెజిల్లో.
కోవిడ్ వైరస్ను గుర్తించింది చైనాలో, బర్డ్ ఫ్లూను గుర్తించింది హాంకాంగ్లో, స్వైన్ ఫ్లూను గుర్తించింది ఇక్కడ మెక్సికోలో, మరి నిపా వైరస్ను గుర్తించింది మలేషియాలో, మరి ఎయిడ్స్ను గుర్తించింది సౌత్ ఆఫ్రికాలో. రేపు సైన్స్ నుండి ఇలాంటి యొక్క అంశాలపై రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. ఈ మధ్యనే సార్ ప్రపంచంలో అంటే రీసెంట్లీ ఒక సుడాన్ జాతి ఎబోలా వైరస్ యొక్క లక్ష్యంగా వ్యాక్సిన్ కోసం మొట్టమొదటి క్లినికల్ ట్రయల్ను ఎక్కడ ప్రారంభించారు. ఈ లెవెల్ రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంది సార్. ఒక 2025 సంవత్సరం అండి ఫిబ్రవరి సార్. ఇక్కడ ఈ ఫిబ్రవరి 7వ తేదీ నాడు గంజాయి సాగును ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన యొక్క రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్ సార్. తెలుగు రాష్ట్రాల్లో గంజాయిని అరికట్టాలని చెప్పి ప్రత్యేక చట్టాలు వచ్చినాయి, ప్రత్యేకంగా నిర్మూలిస్తున్నారు. ఇలా ఇండియాలో గోవా రాష్ట్రము, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్లు, అదేవిధంగా థాయిలాండ్ కంట్రీ ఒక గంజాయిని అంటే సాగు చేసే గంజాయి సాగును వీళ్ళు పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తే మన దగ్గర గంజాయి సాగుని ఇక్కడ నిర్మూలిస్తున్న యొక్క సంఘటన సార్. మరి సుఖ్బీర్ సింగ్ సంధు సార్ ఈయన నేతృత్వంలో ఒక గంజాయి సార్ వ్యవసాయం కోసం ఒక పైలట్ ప్రాజెక్టు ఈరోజు ఆమోదించిన యొక్క సంఘటన సార్. ఈ గంజాయి సాగు యొక్క సంభావ్య ప్రయోజనాలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకొని ఔషధ మరియు పారిశ్రామిక ఉపయోగాలపై ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. రేపు ఇక్కడ నుంచి గ్యారంటీగా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన ఏ రాష్ట్రంలో గంజాయి సాగును ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇలా అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి. మరిన్ని అంశాల ద్వారా మీ ముందుకు వస్తుంటా. మన యొక్క యాప్లో ఫుల్ కోర్స్ అండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ యొక్క స్టాండర్డ్ జీకే, లేటెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్, పూర్తిగా కోల్డ్ డేటా తొలగించి 2025 యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్ అక్కడ లేటెస్ట్ యొక్క స్టాక్ జీకే, ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ అయినాపండి 30 నుండి 40 పైగా మార్కులు మన యాప్ ద్వారా మీరు ఇక్కడ క్లాస్ సంపాదించుకోవచ్చు. మన యాప్ను కూడా మీరు కొనుగోలు చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్టు ఇవ్వాలనే లక్ష్యంతోనే మీ ముందుకు వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.